మా భార్య పోయినాము ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఆయన కళ్యాణ దుర్గం నీకు టికెట్ ఇస్తున్నాను, రాయదుర్గంలో పిలిపించే బాధ్యత నీది అని చెప్పి పంపించినాడు. మళ్ళీ 2024లో మంత్రి పదవి కూడా నీవు అడగొద్దు అని చెప్పి అలాగే అని చెప్పి కళ్యాణ దుర్గం టికెట్ నాకు ఇచ్చారు. వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత రంగయ్య గారి పేరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పోయినాను, విజయవాడకి ఉన్నాము, వచ్చినాము. ఆ తర్వాత బాధలో బయటకు వచ్చేసినాను. ఆ తర్వాత చాలాసార్లు పిలిచినా కూడా నేను పోలేదు, అది వాస్తవం. ఎవరైనా ఎందుకు వదులుకుంటారు ఒక అభ్యర్థిని? ఆ తర్వాత చాలా ప్రయత్నాలు అయితే చేసినారు, నాకెందుకు మనసు రాలేదు, నేను పోలేదు. మొన్న అసెంబ్లీలో కలిసినప్పుడు అందరూ ఎదుర్కొన్నాను. అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నానే. రామచంద్రారెడ్డి అన్న కోపం తగ్గిందా అని అడిగినాడు ఆయన. నేను నవ్వే ఊరుకున్నా. అప్పుడు కాఫీ తాగిపోనా అని చెప్పి పిలిచినాడు. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను రమ్మని చెప్పినాడు. ఆ తర్వాత వాళ్ళు నన్ను కలవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మా ఇంట్లో పూజల కార్యక్రమాలు జరుగుతున్నాయి, నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అయితే ఇంతవరకు కలవలేదు. రావడానికి ఆహ్వానం అయితే పిలుస్తున్నారు. 110 సార్లు రకరకాల వర్తలు కూడా చేస్తున్నారు. ఇంతవరకు అయితే నేనైతే ఇక్కడ పోలేదు. నాకు ఇంకా 5 రోజుల వరకు కూడా నాకు ఇంట్లో కొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 5 రోజుల వరకు కూడా ఇక్కడ బయటకు వెళ్ళే పరిస్థితి కూడా నాకు లేదు. ఇంత మాత్రమే జరిగింది. ఇంతకన్నా వేరే ఊహాగానాలకి దానికి ఏం లేదు. ఇప్పటి వరకు అయితే హైకమాండ్ టచ్లో అయితే ఉన్నారు, పిలుస్తూనైతే ఉన్నారు. అది వాస్తవము. దీన్ని దాచుకోవాల్సిన పరిస్థితి నాకేం లేదు. ఎన్నో రకాల మార్పులు జరగడానికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అదొక థ్యాంక్ యూ. నమస్తే.